శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈ మంత్రాలు నేను ఈరోజు పంపిస్తాను. మీరు కూడా జాయిన్ అయిన తర్వాత మ్యూట్లో పెట్టుకొని ఎవరికి వారు ఈ మంత్రాల్ని గుర్తుపెట్టుకొని చదవండి. చదివితే ఇంకా బాగా అర్థమవుతుందనమాట. మొదటి క్లాస్‌లో చెప్పాను కదా! గురువుగారి అనుగ్రహం, వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటూ ఈ మంగళాచరణ మంత్రాలు చదివితేనే ఆహ్, మనకి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయనమాట. సో నిన్న మనం 5 నిజాల గురించి మాట్లాడుకున్నాం భగవద్గీతలో. అంటే 5 సబ్జెక్టులు. ఏమది? ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఈ 5 గురించి. సో ఇంకా కృష్ణుడే స్వయం భగవంతుడు అని మాటి మాటికి అని చెప్తున్నాను కదా! భగవద్గీత అన్ని చోట్ల, భాగవతం అన్ని చోట్ల, పురాణాల్లో కూడా కృష్ణుడే స్వయం భగవంతుడు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఎలాగా అని ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, ప్రతిదానికి ఒక డెఫినిషన్ అనేది ఉంటది. అలాగే పరాశర ముని, పరాశర ముని అంటే ఎవరో కాదు, వ్యాసదేవుని యొక్క తండ్రి పరాశర ముని భగవంతుని దర్శనం చేసుకొని, ఆయన యొక్క గుణాల్ని తెలుసుకొని విష్ణు పురాణంలోని రాయటం జరిగింది. విష్ణు పురాణంలోని 6థ్ క్యాంటో 5వ చాప్టర్‌లో 47 వర్స్‌లోని ఇలాగ డిఫైన్ చేశారు. సో, ఎవరైనా రేపొద్దున్న నేనే భగవంతుడు అని అన్నారనుకోండి, ఎలాగ అర్థం చేసుకోవాలి? ఇదిగో పరాశర ముని గారు ఇచ్చినటువంటి డెఫినిషన్ ద్వారా అది కానీ సూట్ అయితే హ్మ్. అప్పుడు వాళ్ళని భగవంతుడని మనం నమ్మొచ్చనమాట. ఏమని చెప్తున్నారు పరాశర ముని ఈ విష్ణు పురాణంలోని? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రీయః జ్ఞాన వైరాగ్యయశ్చైవ సన్నాంభగ ఇతింగన. ఇది డెఫినేషన్. దీని అర్థం ఏంటి? భగవాన్, భాగ్ అంటే ఐశ్వర్యం, వాన్ అంటే ఐశ్వర్యానికి అధిపతి. భగవాన్ అంటే ఐశ్వర్యానికి అధిపతి. ఏ ఐశ్వర్యానికి? 6 రకాలటువంటి ఐశ్వర్యం. ఆ 6 రకాలటువంటి ఐశ్వర్యం పూర్తిగా, పూర్ణంగా ఆ వ్యక్తిలో, ఏ వ్యక్తిలో ఉంటాయో వారిని మాత్రమే భగవంతుడని అనొచ్చు. సాధారణంగా మనకొక ఆకర్షణ ఉంటది. ఎవరైనా బాగా ధనవంతులనుకోండి, ఆటోమేటిక్‌గా ఒక అట్రాక్షన్ ఉంటది. బాగా సంపాదిస్తున్నారు, బాగా తెలివితేటలున్నాయి. లేదా ఎవరైనా కానీ చాలా బలంగా ఉన్నారనుకోండి, స్ట్రెంగ్త్ ఉన్నదనుకోండి, వాళ్ళ పట్ల గూడా మనకి ఆకర్షణ. లేదా బాగా జ్ఞానంతో ఉన్నారనుకోండి, వాళ్ళ పైన కూడా మనకి ఒక ఆకర్షణ పెరుగుతదనమాట. లేదా ఎవరైనా కానీ చాలా ఫేమస్ పర్సనాలిటీ అనుకోండి, ఆకర్షణ. లేదా అందంగా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద ఆకర్షణ. లేదనుకుంటే ఈ భౌతిక విషయాలన్నిటిని కూడా విడిచిపెట్టి ఆహ్, భగవంతుడి ధ్యాసలో ఉన్నారనుకోండి, వాళ్ళ మీద కూడా ఆకర్షణ ఉంటది. అంటే ఆహ్, ధనము, శక్తి, జ్ఞానము, తర్వాత గొప్పతనము, అందము, ఆ తర్వాత ఆహ్, రినన్సియేషన్ అంటే దేని మీద కూడా అటాచ్‌మెంట్ లేకపోవడం అనమాట. ఈ 6 రకాలు ఆహ్, ఎవరి ఆహ్, అంటే వైరాగ్యం, రినన్సియేషన్ అంటే వైరాగ్యం. ఈ 6 కలిపి ఏ వ్యక్తిలోని ఒకేసారిగా ఉండవు. కొంతమంది గొప్పవారు అందంగా ఉండొచ్చు. కొంతమంది దృఢంగా జ్ఞానవంతులవ్వచ్చు. కానీ ఈ 6 కలిపి ఒకే వ్యక్తిలో ఉండవు. ఉన్నా పూర్ణంగా ఉండవనమాట. అయితే శాస్త్రాలేం చెప్తున్నాయి? పరాశర ముని ఏం చెప్తున్నారు? ఈ 6 పూర్ణంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే అది కేవలం కృష్ణుడికి మాత్రమే లభ్యమవుతాది. అందుకే కృష్ణుడే స్వయం భగవంతుడు అన్న విషయాన్ని ఈ రకంగా చెప్తున్నారు. ఈరోజు ఎవ్వడు పడితే వాడు భగవాన్ అని పేరు పెట్టేసుకొని అందరిని మోసం చేస్తున్నారండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేసిన ట్రిక్కులకో, మాయలకో, మ్యాజిక్‌లకో మనం లొంగిపోకూడదు. మన శాస్త్రాల్లో మన ఆచార్యుల వారు అందరూ కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. ఎవరిని భగవంతుడు అనొచ్చు, ఎవరిని అనకూడదు. ఎవరిని భక్తులు అనొచ్చు, ఎవరిని అనకూడదని. కొద్దిగా మనం ఈ విషయాల్ని తెలుసుకోగలిగితే మనం మోసపోకుండా ఉంటాం అన్నమాట.
ఇదో పెద్ద బిజినెస్ కూడా అయిపోయింది. కాబట్టి భగవాన్ అన్నటువంటి టైటిల్ ఎవడు పడితే వాడు పెట్టించుకోకూడదు. కేవలం ఈ 6 ఐశ్వర్యాలు పూర్ణంగా ఉన్న వ్యక్తి మాత్రమే అలాగా చెప్పుకోగలగాలి. అంతేకాదు బ్రహ్మ, బ్రహ్మ సంహితలోనే ఏం చెప్తున్నారు? ఈశ్వర పరమకృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం. బ్రహ్మ అంటున్నారు. ఈశ్వర అంటే కంట్రోలర్. నిన్న మనం చెప్పాం కదా! పరమః అంటే సుప్రీం కంట్రోలర్. కృష్ణః ఎవరు? మొత్తం అంతటిని కూడా ఈ విశ్వాలన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఎవరు? కృష్ణుడు. ఇంకా ఏం చెప్తున్నారు? సచ్చిదానంద విగ్రహ. సత్, చిత్, ఆనంద. సత్ అంటే శాశ్వతమైనటువంటి వ్యక్తి ఆ శరీరం అయింది. చిత్ అంటే అన్నిటి మీద జ్ఞానం ఉంటది. ఇప్పుడు మనకి మన శరీరం గురించి మనకే సరిగ్గా తెలీదు. ఎన్ని రోమాలున్నాయి నీ శరీరం మీద అంటే ఎలా తెలుసు? తెలీదు. మన శరీరంలోని అవయవాలు ఎలాగుంటాయో తెలీదు. మనకి నరాలు లెంత్ ఎంతుంటదో తెలీదు. అసలేమీ తెలీదు. మన గురించే మనకు సరిగ్గా తెలీదు. ఇంకొకరి గురించి ఇంకొకళ్ళ మనసులో ఏముందో ఏం తెలీదు. కానీ ఆహ్, సత్, చిత్ అంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. మొత్తం ఎన్ని జీవులున్నాయో అది చెట్టు, లేదా చీమ, లేదా మనిషి, పక్షి అందరిలోని పరమాత్ముడి రూపంలోని అందరి హృదయంలోని ఉన్నారు ఆత్మ పక్కనే. కాబట్టి ఒకేసారిగా ఇన్ని లెక్కలేనటువంటి జీవులు ఏ ఏమి జరుగుతుందో వాళ్ళ జీవితంలోని పురుగైనా, పక్షి అయినా, చేపైనా ఏమైనా ఆహ్, ఆయనకి తెలుస్తుంది. ఎప్పుడూ కూడాన. మరి మనకి మన గురించే మనకు తెలీదనమాట. అందుకే సత్, చిత్, ఆనంద ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు ఆయన. ఆనందం అంటే ఈ భౌతిక ఆనందం కాదు. ఆయనది ఆధ్యాత్మిక ఆనందం. దాన్నే బ్లిస్ అని కూడా అంటాం కదా! సో, ఇది ఈశ్వర పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవిందః. ఎవరు? ఆయన్నే గోవింద అంటారు. ఆయనే మూల కారణం అన్నిటికి కూడా. ఈ సృష్టికి ఏది తీసుకున్నా ఆహ్, ఆయనే మూల కారణం అన్నమాట. అంతేకాదు సర్వకారణ కారణం. అంటే ఇప్పుడు కారణం మీరెలాగా ఈ సృష్టిలోకొచ్చారు? ఇప్పుడు ఈ భూమి మీద ఎలాగొచ్చారు అంటే, మా తల్లిదండ్రుల వల్ల మేము పుట్టామండి. మేము ఇలా పలానా. మీ తల్లిదండ్రులు ఎలాగొచ్చారంటే వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగొచ్చారంటే అలా వెళ్తే ఆ మొదటికెళ్తే ఆ కారణం సర్వకారణం. అన్ని కారణాలకి కారణము ఎవరు? కృష్ణ పరమాత్ముడు అన్న విషయాన్ని బ్రహ్మయే స్వయంగా చెప్తున్నారనమాట. ఏ విషయమైనా తీసుకోండి. ప్రతి కారణం వెనకాల అలాగలా తవ్వుకుంటూ వెళ్తే చివరాఖరికి కృష్ణుడే కారణం అన్నమాట. కాబట్టి ఇది బ్రహ్మ సంహితలో. ఈ ఈ మొత్తం 1, 2 కాదు కోట్లాది ఎవిడెన్సెస్ ఉన్నాయి. కృష్ణుడే భగవంతుడని. అందులో కేవలం మూడో, నాలుగో నేను మీకు చెప్తున్నాననమాట. అన్నీ చదివి అర్థం చేసుకునే సమయం మన దగ్గర లేదు కదా! ఇంతవరకు అర్థం చేసుకున్నా సరిపోతుంది. ఇంకేం చెప్తున్నారు? అర్జునుడు అంటున్నారు భగవద్గీతలోని 10వ చాప్టర్‌లో 12వ వర్స్‌లోని అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అని చెప్తున్నారు. అర్జునుడే స్వయంగా చెప్తున్నారు. చూడండి ఏం చెప్తున్నారు? కృష్ణ నువ్వే స్వయం భగవంతుడివి. నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తివి. నువ్వే మొట్టమొదటి వ్యక్తివి. ఆది పురుషుడు. నీకు పుట్టుక లేదు, చావు లేదు. నువ్వు అంతటా వ్యాపించి ఉంటావు. నువ్వు చాలా అందంగా ఉంటావు. అసలు ఈ విషయాలన్నీ కూడా నారదుడు చెప్పారు. అసిత, దేవల, వ్యాస ఇవన్నీ చెప్పారు. ఈ రోజునాడు నువ్వే స్వయంగా ఈ విషయాన్ని నువ్వు నాకు తెలియజేస్తున్నావు అన్న విషయాన్ని కూడా అర్జునుడు చెప్తున్నారన్నమాట భగవద్గీతలో. అంతే కాకుండా కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నారు? భగవద్గీత 7వ చాప్టర్‌లో 7వ శ్లోకంలోని మత్తః పరతరం నాన్యాత్ కించిద్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం శూత్రే మణిగణ ఇవ అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఒక నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే అన్నిటికన్నా ఉన్నతమైన నిజం అది ఏదో నేనే. అన్నిటికి కారణం నేనే. ఈ మొత్తం సృష్టినంతటిని కూడా నడిపిస్తుంది నేనే. ఎలాగా? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పట్టుకొని ఉండాలి కదా! ఇప్పుడు మీరు ముత్యాల దండేసుకుంటారు మీ మెడలోని కదా!
ముత్యాల దండలోని మనకు కనిపించేది బయటికి పూసలే కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటాయి. కానీ పూస పక్క పక్కన అలా కట్టి పడేసినట్టు ఎలా ఉంటది? దాని వెనకాల లోపట ఆ దారం అనేది ఉంటది. ఆ దారం కనిపించదు. కానీ ఆ దారం అన్ని పూసల్ని పట్టుకొని చాలా అందంగా కరెక్ట్‌గా ఉంచుతదనమాట. అలాగే ఇప్పుడు మన ఈ విశ్వంలోని కొన్ని కోట్లాది గ్రహాలున్నాయన్నమాట. మనకు తెలిసింది ఏడో, ఎనిమిదో, 14 గ్రహాల పేర్లు అంతే దగ్గరలో ఉండేది. కానీ ప్రతి ఒక్క విశ్వంలోని కొన్ని కోట్లాది గ్రహాలున్నాయన్నమాట. అలాగా ఎన్ని విశ్వాలున్నాయి? కొన్ని కోట్లాది విశ్వాలున్నాయన్నమాట. ఆహ్, దాన్నే మనం గ్యాలక్సీ అంటాం. ఇలా కోట్లాది గ్యాలక్సీలో మిల్కీ వే అంటాం. అలా దీనికొక అంతు లేదు. మరి వీటిలన్నిటిని కూడా ఎవరు నడిపిస్తున్నారు? మీరా? నేనా? లేకపోతే నాసా సైంటిస్ట్‌లా? అమెరికా వాళ్ళా? భారతీయులా? భగవంతుడు. అసలా ఆశ్చర్యం ఏంటంటే ఆహ్, ఇవి ఇవి భగవంతుని యొక్క శక్తి. హ్మ్. శక్తి అంటే బ్రహ్మజ్యోతి అంటాం గదా! బ్రహ్మన్ అంటాం. ఇగో ఇందాక చెప్పారు కదా! పరబ్రహ్మన్ అర్జునోవాచలో అని. అంటే ఆ బ్రహ్మజ్యోతి భగవంతుని యొక్క శరీరం నుంచి వెలువడేదనమాట. ఆ బ్రహ్మజ్యోతియే అదే శక్తి. ఆ శక్తిలోని ఆయన నడిపించినట్టుగా ఈ గ్రహాలన్నీ కూడా నడుస్తున్నాయన్నమాట. ఉదాహరణకి మన భూగోళం తీసుకోండి. సూర్యుడి చుట్టూ ఎంత వేగంగా పరిగెడుతుందట? 107,000 కిలోమీటర్ల గంటకి 107,000 కిలోమీటర్ స్పీడ్‌లోని ఇది సూర్యుడి చుట్టూ పరిగెడుతుంది. దాని మట్టుగా అది కూడా తిరుగుతుంది మళ్ళీని. అదెంత స్పీడ్‌లోని 1670 కిలోమీటర్లు గంటకి. మనం 200 కిలోమీటర్ల స్పీడ్‌లోని గంటకి 200 కిలోమీటర్ల స్పీడ్‌లో ఎళ్తే ఉంటామో లేదో తెలీదు. ఆ బండి పూర్తిగా షేక్ అయిపోతుంది. కానీ భూమి దాన్ని మట్టిగా అది దాని యాక్సెస్ మీద 1670 కిలోమీటర్ల స్పీడ్. అలా తిరుగుతూ అంతే కాకుండా సూర్యుడి చుట్టూ 107,000 కిలోమీటర్లు గంటకి. ఇంత స్పీడ్‌గా తిరిగినా మనమేం పడిపోవట్లేదే! మనం కట్టుకున్న ఇల్లులేం కూలిపోవట్లేదే! మరి ఎవరి శక్తి వల్ల? ఈ ఒక్క భూమి కోసమే మనం మాట్లాడుతున్నాం. అంటే సూర్యుడికి, భూమికి ఎంత డిస్టెన్స్ ఉండాలో అంత ఆహ్, డిస్టెన్స్‌లోనే ఎళ్తది. అదే కొద్దిపాటి సూర్యుడికి దగ్గరగా ఆర్బిట్ మూవ్ అయిందనుకోండి, దగ్గరయిందనుకో మనం అందరం బూడిదయిపోతాం. ఆ ఎండ కిరణాలకి, ఆ సూర్యుడి కిరణాలకి. అలాగే కొంచెం సూర్యుడికి యువతల పక్కకి దూరం అయ్యామనుకోండి, చాలా ఒక 1% మనందరం కూడా ఐస్ గడ్డ అయిపోతామనమాట. మరి అంత కరెక్ట్‌గా ఈ భూమి ఎలా తిరుగుతుందండి? భూమేంటి కోట్లాది గ్రహాలు భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాయి. కోట్లాది గ్రహాలేటి, ఒక సూర్యుడికి కోట్లాది గ్రహాలుంటాయన్నమాట. ఆ సూర్యుడు కోట్లాది సూర్యుడులుంటారన్నమాట. మరి ఎన్ మనం ఎంతున్నామో భగవంతుడెంత? హ్మ్. మనం నిలదీసి అడుగుతామా? భగవంతుడా నాకెందుకింత చేశావు? ఎంత మనం? ఈ సృష్టిలోని మనం ఏంటి? అన్న విషయాన్ని మన పొజిషన్ ఏంటి? అన్న విషయాన్ని భగవంతుడి పొజిషన్ ఏంటి? మన పొజిషన్ ఏంటి? అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది మీకు ఈ విషయాలన్నీ కూడా ఇంకా మనం వెళ్ళగా అర్థమవుతది. అయితే సర్వకారణ కారణం అన్న విషయాన్ని చెప్పాను గదా! ప్రతి దానికి కారణం. మరి భగవంతుని యొక్క కారణం ఏంటి? ఇంకేం లేదు. ఆయనే మొదలు. ఎలాగ అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మనం ట్రైన్‌లో ప్రయాణం జేస్తాం. మీకు ఎస్ ఎస్7 బోగీ వచ్చింది మీకు రిజర్వేషన్. ఎస్7 ఎలా మూవ్ అవుతుంది? ఎస్6 అనే బోగీ లాగుతుంది కాబట్టి. అంటే ఎస్7 కదలడానికి కారణం ఎవరు? ఎస్6 అనే కోచ్. హ్మ్. ఆరవ కోచ్. ఆరవ కోచ్ ఎలా కదులుతుంది? ఐదవ కోచ్ లాగుతుంది కాబట్టి. ఇలాగెళ్తే రెండవ కోచ్ ఎవరు లాగుతున్నారు? ఒకటవ కోచ్‌కి లింక్ అయ్యింది కాబట్టి ఆ కోచ్ లాగుతుందనమాట. ఆ పెట్టి లాగుతుంది. మరి ఒకటవ కోచ్‌ని ఎవరు లాగుతున్నారు? ఇంజిన్ లాగుతుంది. ఇంజిన్ ఎవరు లాగుతున్నారు? ఎవరు లాగరు కదా! ఇంజినే అన్నిటిని లాగుతది. ఇంజిన్ ముందు ఏముండదు. అలాగే కృష్ణుడి తర్వాత, కృష్ణుడి పైన ఇంకేమి లేదనమాట. కృష్ణుడే అన్నిటికి అధిపతి. కాబట్టి అన్నిటికి కారణం ఈ అన్ని బోగీలు కదలడానికి కారణం ఇంజిన్. ఈ గ్రహాలన్నీ కూడా వాటి యొక్క ఆహ్,
ల స్థానాల్లోని ఉన్నాయంటే అది భగవంతుడు. దానికేం భగవంతుడేం కష్టపడిపోక్కర్లేదు. ఆయన జస్ట్ అలా అనుకుంటే అలా జరిగిపోతాయి అవన్నీని. ఆయనేం మనలాగా కష్టపడక్కర్లేదు. అది ఆయన శక్తి. మామూలు శక్తి కాదనమాట. సో, ఇది కృష్ణుని గురించి మీకు ఒక ఇంట్రడక్షన్ అనమాట. కాబట్టి ఈ శ్లోకాల్ని మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఆహ్, ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా ఉంటారనమాట. అయితే ఈ మొదటవ చాప్టర్‌లోని అర్జునుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, చాలా దారుణమైన పరిస్థితి. ఆయనకొచ్చిన సమస్య మామూలు సమస్య కాదు. అర్జున్ ఏమనుకుంటున్నాడంటే ఆయన ఆహ్, కన్‌ఫ్యూషన్ ఏంటంటే, సరే ఇప్పుడు ఈ యుద్ధం చెయ్యాలా? ఇంతమంది చావాలా? నేను యుద్ధం చేయను పారిపోతాను అనుకున్నాడు. క్షత్రుడి యొక్క గుణం పారిపోవడం కాదు. క్షత్రుడి యొక్క గుణం ఎదుర్కోవడం అన్నమాట. సో, అలా పిరికివాడిలాగా పారిపోవడం అది పాండవులకి చేత కాదు. అర్జునుడికి అసలే చేత కాదు. పారిపోదాం అనుకుంటే పారిపోలేరు. మనసు ఒప్పుకోవట్లేదు. సరే ఇప్పుడు అవతల వాళ్ళు యుద్ధానికొస్తే రాని, నేను మాత్రం యుద్ధం ఆడను. మరి అర్జునుడు యుద్ధం ఆడకపోతే వాళ్ళ యొక్క అన్నదమ్ముల్ని సంరక్షించకపోతే చంపేస్తారు అవతల వాళ్ళు కదా! మొత్తం అందరిని చంపేస్తారు. మరి అన్నదమ్ములకి రక్షణ కల్పించాలి. సరే నేను యుద్ధం ఆడాలంటే నా సొంత తాతగారిని చంపాలా? భీష్ముడిని చంపాలా? నా గురువుగారు ద్రోణాచార్యుని చంపాలా? నా అన్నదమ్ముల్ని చంపాలా? ఎంత కష్టమో ఆలోచించండి. హ్మ్. అంటే పారిపోలేడు. పోనీ యుద్ధం చేయకుండా నిల్చుండిపోదాం. నేను ఆహుతి అయిపోతాను. వాళ్ళకి కావాలంటే బాణాలేసుకొని అనుకుంటే, వాళ్ళ యొక్క అన్నదమ్ముల్ని వాళ్ళు చంపేస్తారు. పోనీ వాళ్ళ అన్నదమ్ముల్ని రక్షించాలంటే వీళ్ళని చంపాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? చూసారా ఎంత కష్టం వచ్చిందో? మనకెప్పుడైనా ఇంత పెద్ద కష్టం వస్తదా? ఏమీ లేదు. క్షత్రియుడు చాలా ధైర్యవంతంగా ఉంటాడు. అలాంటి అర్జునుడు గొప్ప హీరో అన్నమాట. హ్మ్. ఈ సినిమాల్లో హీరో కాదు. నిజమైన హీరో ఎవరంటే అర్జునుడు. హ్మ్. చాలా రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా! అర్జునుడి కంటే శక్తివంతుడు కర్ణుడు ఇలాంటివన్నీ. కానీ కాదు. అర్జునుడి కంటే శక్తివంతుడు ఇంకెవరు లేరు. అర్జునుడి ఎనకాల ఎవరున్నారు? కృష్ణుడున్నారు. ఎవరు ఎదుర్కోలేరు. హ్మ్. మరి అర్జున్‌కి ఉన్నటువంటి ఆహ్, ఆహ్, రథం ఎలాంటి రథం ఎవరిచ్చారు? రథం అగ్నిదేవుడిచ్చాడు. అగ్ని ఎక్కడుంటే 4 దిక్కులా సంహరించేస్తది కదా! ఒక వేలో కాదు. అన్నీ ఉన్నాయి. మరి ఈ రథాన్ని నడిపేది ఎవరు? స్వయాన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇంకా విజయానికి లోటేం లేదు. అంతా బావుంది. కానీ ఆయనకి ఒక కోరిక. అసలు ఎవరెవరొచ్చారు నన్ను ఎదుర్కోవడానికి అని తెలుసుకోవడానికి కృష్ణుడిని ఈ 2 ఆహ్, హ్మ్. సైన్యాల మధ్యలోని నన్ను తీసుకొని వెళ్ళు కృష్ణ అని కోరుకుంటారు. తీసుకొని వెళ్తుంటే అర్జునుడి పరిస్థితి ఏంటంటే, ఒక క్షత్రియుడు యుద్ధంలో గాయపడిన ఆ గాయం నొప్పిని క క కనిపించకుండా చేస్తాడు. ఎందుకంటే శత్రువుకి తెలిసిందనుకోండి ఎక్కడ గాయం తగిలిందో అక్కడే ఇంకా ఆహ్, ఆ వీక్ పాయింట్ మీద కొడతాడనమాట. అలాగే బాధ కలిగిందనుకోండి క్షత్రియుడికి అంటే వాళ్ళ కుటుంబీకుల్ని చంపేసిన ఆహ్, ఇలాంటి న్యూస్ తెలిసిన కానీ క్షత్రియుడు యుద్ధం ఆడేటప్పుడు ఈ వీక్‌నెస్ చూపించుకోడు. అసలు క్షత్రియుడు ఏ విషయమై ఏడవడు కూడాను. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అర్జునుడికి వచ్చిన పరిస్థితి అంటే అవతల వాడు శత్రువు అనుకోండి, ఏడవలసిన అవసరం ఉంది. చంపేయడమే. కానీ అవతల వాళ్ళు స్వయంగా అన్నదమ్ములు, కుటుంబం, కుటుంబంలో ఉన్నవాళ్ళు. తాతగారున్నారు. గురువుని ఎవరైనా చంపుతారా? ఇదనమాట. కాబట్టి అర్జునుడు ఏడుస్తున్నాడండి. అందరికీ కనిపిస్తున్నాడు. శత్రువులకి కనిపిస్తున్నారు. ఇటు వీళ్ళ సైన్యానికి కనిపిస్తున్నారు. అయితే ఆయన చేతిలో ఉన్న ధనస్సు జారిపోతుంది. హ్మ్. ఆయన ఒంటి మీద ఉన్న రోమాలు నిల్చుండిపోతున్నాయి. స్వేదం వస్తుంది. నోరంతా ఆరిపోతుంది. ఎవరికొస్తది ఈ కష్టం? మన కష్టాలా? ఎప్పుడు రోజంతా మన కష్టాల గురించే చెప్పుకుంటాం. కానీ అర్జునుడికొచ్చిన కష్టం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించండి. హ్మ్. ఈ సమయంలోనే అర్జునుడు ఆహ్, కృష్ణ
నాకేం చేయాలో తోచట్లేదు. నా నా ఒళ్ళంతా వేడెక్కిపోయింది. నా 2 కాళ్ళు వణికిపోతున్నాయి. కాబట్టి ఏం చేయాలో నువ్వే చెప్పు. అంటే అర్జున్‌కి ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే, అర్ ఎవ్వరైనా సరే భక్తులు చాలా దయతో కలిగి ఉంటారనమాట. అలాగే అర్జునుడు కూడా అందరి మీద దయ కలిగినవాడు. యుద్ధ యుద్ధం ఆడటానికి ఆయనకు భయం లేదు. కానీ ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి రకరకాలుగా ఇంకా డౌట్స్ వస్తున్నాయన్నమాట. ఆయన అడుగుతున్నారు. కృష్ణుడినే అడుగుతున్నారనమాట. కృష్ణ నువ్వు మనం అనుకున్నట్టుగానే అందరిని వధించేస్తాం. మనం గెలుస్తాం. ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరితోని ఈ సంతోషం పంచుకోవాలి? ఇప్పుడు మనం దేంట్లోనైనా గెలుచుకున్నాం అనుకోండి. మనం ఏదైనా సాధించాం అనుకోండి. మన బంధువులతోనో, మన స్నేహితులతోనో మనం అది షేర్ చేసుకుంటే అవు షేర్ చేసుకోవడానికి ఎవడు లేకుండా నువ్వు ఒంటరిగా ఉంటే, అందరూ చచ్చిపోతే ఏం అనుభవిస్తాం? అలాంటి రాజ్యం ఎందుకు? అది దాన్ని గెలవటం అంటావా కృష్ణ? మరి నన్ను మా తాతయ్య గారిని చంపాలి. నువ్వు కూడా మీ తాతయ్య గారిని చంపగలుగుతావా? గురువుగారిని చంపకూడదు కదా! మరి నీ గురువు సందీపముని చంపగలుగుతావా? అంటే ఇలాంటి డౌట్స్ వస్తున్నాయన్నమాట. సో, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారిప్పుడు అర్జున. సరే, ఇప్పుడు వాళ్ళందరి కుటుంబాలు చచ్చిపోతాయనుకోండి. ఆహ్, ఎవరికీ భర్త ఉండరు కదా! ఇప్పుడు వాళ్ళనెవరు చూసుకోవాలి? పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? ఎవరు సంరక్షణ కల్పించాలి? వాళ్ళకి మంచి చెడ్డలు ఎవరు చెప్పగలుగుతారు? అసలు ఈ కల్చర్ అనేది ఏముంటది? అని అడుగుతున్నారనమాట. సో, ఈ విషయాలన్నిటిని పెట్టి కృష్ణ నేను పోరాడలేను అని చెప్పి ఆ గాంధీవాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కూర్చుండిపోయారనమాట. అయితే ఈ భగవద్గీత ఎలా మొదలవుతది? అసల ధృతరాష్ట్ర పుట్టుకతోనే గుడ్డివాడు. సరే, కళ్ళు కనిపించవు గుడ్డివాడు. కానీ మనం కూడా గుడ్డివాళ్ళమే. ఎలాగా? ఆధ్యాత్మిక శాస్త్రంలో గుడ్డివాళ్ళమే. కృష్ణుడెవరో తెలుసుకోవాలంటే గుడ్డివాళ్ళమే. భౌతికంగా మనకు చూపున్నది. కానీ దీని యొక్క అర్థమేంటి? ధృతరాష్ట్ర ఆహ్, ఆధ్యాత్మికంగానే గుడ్డివాడు కాదు. ఆహ్, ఆహ్, వ ఆయన భౌతికంగా కూడా గుడ్డివాడనమాట. సో, ఆ స్పిరిచ్యువల్ విజన్ లేదు. ఆధ్యాత్మిక దృష్టి అనేదే లేదనమాట ఆయనకి. ఆయనకి లేదు కదా! వాళ్ళ కొడుకు దుర్యోధనుడు, ఆ 100 మంది కొడుకులు కూడా అంతే సమానంగా ధర్మం, అధర్మం ఏమీ తెలీదనమాట. పాండవులు పాండు యొక్క కొడుకులు. పాండు ఎవరో ధృతరాష్ట్ర యొక్క ఆహ్, అన్నదమ్ముడు. సో, ఆయి ఈ ఈ రాజ్యమంతా ఎవరికి రావాలి? పాండవులకి దక్కాలి. పాండవులు ఈ రాజ్యాన్ని ఏలాలనమాట. వాళ్ళు చాలా ధర్మ ధర్మాత్ములు కూడా. ఆ రకంగా కూడా అనమాట. కానీ ఈ ఈ ఈ ధృతరాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్యన గొడవ. చాలా ప్రయత్నం చేశారు. కృష్ణుడు ప్రయత్నం చేశారు. పాండవులు ప్రయత్నం చేశారు. చాలా సర్దుబాటయింది. ఆఖరికి ఎ బతిమాలుకున్నారు. ఏమని? 5 గ్రామాలు ఈ ప్రపంచమంతా మీరేలుకోండి. 5 గ్రామాలు అంటే మేము క్షత్రియులం కదా! ఏదో ఒక జాగా పరిపాలించడానికి ఉండాలి కాబట్టి, 5గురు అన్నదమ్ములు ఉన్నాం కదా! ఒక్కొక్క గ్రామం చిన్న విలేజ్ అంతే. పెద్ద ప్లేసేం అక్కర్లేదు. చిన్న విలేజ్. అంతివ్వండి చాలు. మేము బతుకుతాం. మిగతాది మీరు చూసుకోండి. ఆ గుండు సూది యొక్క ఆ టిప్పు ఎంతుంటదో అంత కూడా ఇవ్వను నేను అన్నాడన్నమాట దుర్యోధనుడు. ప్రయత్నం చేశారు. ఎందుకంటే కృష్ణుడికి ఇంట్రెస్ట్ లేదు. ఇలాగా ఈ చంపడాలు, అలాగే పాండవులకి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఏమైంది? యుద్ధానికి ఈ దుర్యోధన, ధృతరాష్ట్రుడు వల్ల ఆహ్, ఈ యొక్క యుద్ధం మొదలైతుందనమాట. అయితే మొట్టమొదటి శ్లోకం మీకు చెప్పాను కదా! అన్ని శ్లోకాలు మనం క్షుణ్ణంగా చదువుకుంటే అర్థమవుతది. అయితే మనకి చాలా సమయం పడతది కాబట్టి, మన జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు మాత్రం నేను మీకు చెప్తానని ఇదివరకు చెప్పాను. అలాగే చెప్పుకుందాం. మధ్యలో మీకేమైనా డౌట్సొచ్చి, ఏదైనా ఒక శ్లోకం మీకు నచ్చి, దాని గురించి ఇంకా వివరణగా చెప్పమని నాకడిగారనుకోండి, నేను చెప్తాను. ఇప్పుడు మాత్రం ఒక ఫ్లోలో వెళ్దాం అనమాట. అంటే అసలు మొత్తం భగవద్గీత ఒక అర్థం అవ్వాలి మీకు కొంచెం. అప్పుడు సునాయాసంగా మీరు చదువుకోగలుగుతారు. ఆహ్
కాబట్టి ఫస్ట్ వర్స్ మనం చెప్పుకుందాం ఈరోజు. హ్మ్. ఎలా మొదలైందనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ. సో, ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నారనమాట. అలా మొదలైంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఏమని అడుగుతున్నారు సంజయుడిని? "ఓ సంజయ, ఇప్పుడు రెండో ఇప్పుడు యుద్ధం మొదలవబోతుంది కదా! ఈ కురుక్షేత్ర యాక్చువల్‌గా పుణ్యక్షేత్రం చూడండి. పుణ్యక్షేత్రం దగ్గర ఈళ్ళు కొట్లాటకు దిగారు అప్పట్లోనే. హ్మ్. అక్కడ ఈ 2 పార్టీలు వచ్చాయి కదా! నా కొడుకులు ఏం చేస్తున్నారు? పాండవులు ఏం చేస్తున్నారు? అసలు యుద్ధం ఆడే ఆహ్, కోరిక వాళ్ళలోని ఇంకా అలాగే దృఢంగా ఉందా? అని అడుగుతున్నారు చూడండి. ఆ ప్రశ్నలోనే మీకు అర్థమైపోద్ది. ఒక డౌట్‌ఫుల్‌గా అడుగుతున్నారని. ధృతరాష్ట్ర ఎప్పుడు కూడా వాళ్ళ కొడుకులకి పార్షియల్‌గానే ఉన్నారు. పాండవుల్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కురు యొక్క ఆహ్, డైనస్టీ అయినా కూడా. హ్మ్. ఒకే కులానికి సంబంధించిన వారైనా. సో, వాళ్ళందరూ ఇప్పుడు కలిసారు కదా! యుద్ధం ఆడడానికి. అసలేం జరుగుతుంది? ఎందుకో మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే కొన్ని విషయాలు అర్థమవుతది. ఆయన కొడుకులకే ఈ రాజ్యం దక్కాలి అన్న కోరిక, గట్టి కోరిక అన్నమాట. కానీ ఒక డౌటు. ఆళ్ళ కొడుకులకి ఈ విజయవంతులవుతారా అని. ఎందుకు? కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం కదా! ధర్మం ఎవరైతే పాటిస్తారో ఆటోమేటిక్‌గా ఆ ధామం ఆ! ఆ ధామం కూడా, ఆ ప్లేస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తది. మరి ఓడిపోతారా? లేకపోతే ఆ ధర్మక్షేత్రం యొక్క ప్రభావం నా కొడుకుల మీద పడి, నా కొడుకులు ఆహ్, సంధి కూర్చుకోవడానికి వాళ్ళు సరే పాండవులతో సరే అర్జున ఆహ్, యుధిష్ఠిర మహారాజ్‌కి సరే మనం ఇంకా సంధికి వద్దాము. మన ఈ గొడవలొద్దు అన్న ఆలోచనొస్తదా దాని ప్రభావం వల్ల? చూడండి డౌట్ అనమాట. ఇలాగా ఆహ్, ఆ రకంగా హ్మ్. ఏమో యుద్ధం వద్దని అనుకుంటే పాండవులే ఆహ్, సో, ఎందుకో యుద్ధం కావాలి ధృతరాష్ట్రుడికి. యుద్ధం అయిపోయి పాండవులందరూ చచ్చిపోతే ఇంక ఫ్యూచర్‌లోని ఎవరు అడ్డుండరు. వాళ్ళే ఎంజాయ్ చేయొచ్చనమాట రాజ్యాన్ని. కానీ కృష్ణుని యొక్క ప్లాన్ ఏంటి? క్షేత్రం అంటే ఫీల్డ్. అంటే ఈ మనం మొక్కలు అవన్నీ పంటేసుకుంటాం గదా! ఆ పంట బాగా పండాలంటే ఈ కలుపు మొక్కలన్నిటిని తీయాలి. తీయకపోతే సరిగ్గా పెరగదు. ఆహ్, ఆహ్, ఆరోగ్యంగా ఉండవవి. ఆ పంటే సరిగ్గా పండదు. తీసేయాలనమాట. అలాగే ఈ ఆహ్, రాజ్యంలోని ప్రజలందరూ కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలంటే ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరిపడేయాలనమాట. హ్మ్. ఎవరు నిర్ణయించారిది? భగవంతుడు నిర్ణయించారు. హ్మ్. అంటే ఆయన ప్లాన్‌లోని ఫస్టే ఫిక్స్ అయిపోయింది. ధృతరాష్ట్ర కొడుకులందరూ కూడా అయిపోయారు. అర్జునుడు ఫైట్ చేసినా, చేయకపోయినా, ఎవరు పాల్గొన్నా, పాల్గొకపోయినా భగవంతుడు డిసైడ్ అయిపోయారు కాబట్టి అది జరిగిపోద్దంతే. మనిష్టం మనం పాల్గొనాలా లేదా అని. భగవంతుడి సేవ ఎప్పుడు జరిగిపోతూ ఉంటది. మనిష్టం ఆయన సేవలో మనం పాల్గొనాలా లేదని. పాల్గొంటే మనకు సంతోషమే ఉంటది ఎప్పుడు కూడాను. ఆనందమే ఉంటదనమాట. సో, ఈ రకంగా ఆహ్, ఇంకొక కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఈ మొదటి అధ్యాయం నుంచి. ఈ మొదటి అధ్యాయం నుంచి మనం అర్థం చేసుకోవాలంటే, ఎవరైతే కృష్ణుని యొక్క శరణాగతి కోరుకుంటారో అర్జునుడిలాగా కృష్ణుడు ఎప్పుడూ కూడా, ఎల్లప్పుడూ కూడా వాళ్ళని రక్షిస్తూనే ఉంటారు. హ్మ్. రక్షించడం ఏంటి? ఎప్పుడూ కూడా వాళ్ళే విజయవంతులవుతారనమాట. ఎటువంటి భౌతికమైనటువంటి కష్టాలొచ్చినా కూడా హ్మ్. కృష్ణుడు ఆహ్, ఆదుకుంటారనమాట. ఎలాగా? అర్జున్‌ని ఆదుకున్నట్టు. ఎలాగా? ప్రహ్లాద మహారాజుని ఆదుకున్నట్టు. ఎలాగా? బలి మహారాజుని ఆదుకున్నట్టు. అలాగనమాట భక్తులు. చాలా మందికి ఒక ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఆహ్, ఈ అర్జునుడు, కృష్ణుడు రథం మీద ఉన్నటువంటి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే గొడవలవుతాయి. ఆహ్, మంచిది కాదు. ఇవన్నీ పిచ్చి మాటలనమాట. భగవంతుడు అర్జునుడికి మధ్యన జరిగినటువంటి సంభాషణ. అంతెందుకు సంజయుడే గ్యారంటీ ఇస్తున్నారు. ఎక్కడైతే కృష్ణుడుంటారో, ఎక్కడైతే అర్జునుడుంటారో వాళ్ళ జీవితంలోని
విజయవంతులు అవుతారు. ఇది ఖాయం అని చెప్తున్నారనమాట. మరి మిగతా వాళ్ళకి లేదు అలాంటి ఫోటోలు కృష్ణుడిని పెట్టుకుంటే గొడవలవుతాయి ఇంట్లో. కానీ అర్థం చేసుకోండి. మరి పాండవులు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నారంటే, బాధపడ్డారు సరే. లాస్ట్‌లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఆ! దుర్యోధనులు లాస్ట్‌లో వాళ్ళ పరిస్థితేంటి? పాండవుల పరిస్థితేంటి? ఇంకోటి పాండవులెప్పుడు బాధపడలేదు. వాళ్ళెప్పుడు సంతోషంగానే ఉన్నారు. అడవిలో ఉన్న ఎన్ని కష్టాలొచ్చినా. ఏంటి వాళ్ళ ధైర్యం? మనకేమైనా వచ్చినా కృష్ణుడున్నాడు కదా! చూసుకుంటారు. మీకుందా? నాకుందా అలాంటి ధైర్యం? లేదు. కృష్ణుడితోని మనకి అంత సంబంధాన్ని మనం పెంచుకోలేదు. మరి కృష్ణుడే మనల్ని స్వయంగా రక్షిస్తారంటే ద్రౌపదికున్నది, పాండవులకున్నది, వాళ్ళు కుంతీదేవికున్నది. అసలు స్వయంగా భగవంతుడు ఆహ్, పాండవులతోనే కదా నివసించారు. అయిన దానికి, కాని దానికి మొత్తం డైరెక్షన్ ఎవరిచ్చారు? కృష్ణుడిచ్చారు. భగవంతుడితో ఉంటే సరిపోదా? ఆయన చూసుకుంటారు కదా మొత్తం. మనకే ఎంత శక్తున్నది? మన శక్తి మనకు తెలుసు కదా! మన దగ్గరున్నటువంటి శక్తి కూడా భగవంతుడే ఇచ్చారు కదా! ఇంతకుముందు మీకు చెప్పాను. ఈ చూపు ఎవరిచ్చారు? ఆ! మనం కొట్లాడుకుంటాం ఈ చిన్న భూమి కోసం. ఆ! నా ల్యాండో, ఈ ల్యాండో, ఆ ల్యాండ్ అని. నువ్వేమైనా సృష్టించావా ల్యాండ్? నువ్వేమైనా ఈ పంచమహాభూతాలను సృష్టించావా? భగవంతుడు సృష్టించారు. భగవంతుడి యొక్క భూమి ఇది. మనం కొట్లాడుకుంటామా? నాది, నాది అని. కానీ భగవంతుడు దాని మీద ఎప్పుడు అటాచ్‌మెంట్ లేదే. అన్నీ ఇచ్చాడు. పీల్చుకోవడానికి గాలి, బతకడానికి ప్రాణము, అవయవాలు, తినడానికి ధాన్యం. ధాన్యం అంటే భూమిలో ఏసేస్తే పండిపోద్దా? ఎవరు అరేంజ్ చేశారు? ఆ విత్తనం ఏస్తే అది చెట్టు కింద, మొక్క కింద మారి మళ్ళీ మనకి ఆహారం రావాలని. వర్షాలు ఎవరి వల్ల కురుస్తున్నాయి? ఆ! ఇవంతా అరేంజ్‌మెంట్ ఎవరు? ఆహ్, ఫార్మర్స్ చేసారా? కాదు, కాదు. భగవంతుడి సృష్టి ఇది. భగవంతుడు చేయడం ఆయనిచ్చినవన్నీ ఫ్రీగా వాడేసుకుందాం మనం. ప్రతి క్షణం. కనీసం అక్నాలెడ్జ్‌మెంట్ కూడా చెయ్యం. తినే ముందు భగవంతుడా! నీ దయ వల్ల ఈరోజు నేను ఈ ముద్ద పెట్టుకున్నాను. ఆహా! ఎంతో కష్టపడి పండించినటువంటి ఆ ముద్దను కూడా కావాల్సినంత తిని మిగతాది పారబోస్తాం. అది 6 నెలలు పడతదండి. కొన్నైతే 2 సంవత్సరాలు పడతాయి అయి పండడానికి. మనం ఏం చేస్తాం? కావాల్సినంత తిని పడేస్తాం కదా! కానీ ఇంత చేస్తున్నా కూడా భగవంతుడు మనకి ఇంకా కావాల్సినవన్నీ ఇస్తున్నారు. ఈ భూమి నువ్వు దుర్మార్గుడివి, నువ్వు మంచోడివి అనేది కాదు కదా! అందరిని సమానంగా మోస్తుంది కదా! కావేరి, గంగా, కృష్ణా నది అందరికీ నీరు అందరికీ కూడా సమానంగానే ఇస్తుంది కదా! ఆ! ఎంత ఎలాంటి తప్పుడు పనులు చేసినా కూడానా. కానీ ఒక్కసారి కృష్ణ నీ వల్ల మంచి పరిస్థితిలో ఉన్నాం. మాకీ షెల్టర్ ఉంది. మేము తినగలుగుతున్నాము. ఆహ్, నీ నామాన్ని నేను జపిస్తాను. ముందు నీకు నైవేద్యాన్ని ఇచ్చిన తర్వాతే నేను ప్రసాదం కింద స్వీకరిస్తాను. అక్కర్లేదు. మనకు నచ్చింది అయితే చేసుకుంటాం. లేదా ఆర్డర్ ఇచ్చి తింటాం. అంటే భగవంతుడు ఇన్ని ఇస్తున్నా ఆయన మీద ఏం ప్రేమున్నది? లేదు. ఐ లవ్ మై మొబైల్ ఫోన్. ఐ లవ్ మై ఐఫోన్. అది మళ్ళా తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తదా? ఐ లవ్ మై మర్సిడీస్ కార్. ఆ కార్ తిరిగి మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తదా? ప్రేమించదు. భగవంతుడు మనిషి అవ్వాలి తిరిగి ప్రేమించడానికి. హ్మ్. భగవంతుడు ప్రేమించినంత భగవంతుడు వెయిట్ చేస్తున్నాడు. కోట్లాది జన్మలు వెయిట్ చేస్తున్నారు. నాయనా నా దగ్గరికి రా నాయనా నేను వెయిట్ చేస్తున్నా. అలాగని ఫోర్స్ చేయట్లేదు. మీ మట్టిగా మీరు రావాలని, ప్రేమతో రావాలని ఆయన వెయిట్ చేస్తున్నారు. మనం మాత్రం ఎన్ని కోట్లాది జన్మల నుంచి వెయిట్ చేసినా ఆయన కాసి ఒక్కసారి కూడా మనకు తెలీదు. కదా! కాబట్టి భగవంతుడు భక్తవత్సలుడు. అందుకే భగవంతుని యొక్క ఆహ్, ఇందాక లాస్ట్ సునీత గారు ప్రశ్న అడిగారు కదా! ధర్మం. మన ధర్మం ఏంటి? భగవంతుడు మనల్ని సృష్టించారు. భగవంతుడు మనం ఉపయోగపడాలి. ఆయనకు ఉపయోగపడాలి. ఆయన్ని సేవించాలి. అప్పుడు భగవంతుడు మనల్ని సంరక్షిస్తాడు. హ్మ్. అంతేకాదు భగవంతుడే సేవకుడి కింద అయిపోతున్నాడు. చూడండి అంత గొప్ప భగవంతుడు. అన్ని శక్తులున్న భగవంతుడు మన జీవికి ఆహ్, ఒక సేవకుడవుతున్నాడు. చూడండి మనం సేవ చేయాలా కదా! కానీ భగవంతుడు ఎలాగా? అర్జునుడికి పార్థసారథి. హ్మ్. అంటే అంతటి స్వయం భగవంతుడు కూడా భక్తుల దగ్గర భక్తులు సేవిస్తూ ఉంటారనమాట. ఆళ్ళ పాదాలు కడుగుతూ ఉంటారు. సుధామాకి కడిగినట్టుగా ఎప్పుడు కూడా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచం, ఈ శారీరకంగా మనం ఎప్పుడూ కూడా ముడిపడి ఉండకూడదనమాట.
కృష్ణ యొక్క కోరికేంటో తెలుసుకొని, ఆ కోరికను నెరవేరిస్తే అందులోనే మన సంతోషం ఉంటుందనమాట. హ్మ్. మన ఇంట్రెస్ట్‌ని వదిలిపెట్టి కృష్ణ ఇంట్రెస్ట్ ఏంటి? మనం కూడా బావుండాలని కదా! కాబట్టి ఈ రకంగా అర్జునుడు ఈ యొక్క సమస్య రావడం వల్ల ఆయనని మర్చిపోతున్నారు. ఆయన కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. ఆయన ఒక ఆందోళనలో పడిపోయారనమాట ఆయన. ఆ! కాబట్టి ఇలాగా ఆహ్, ఈ ఈ యొక్క మొదటి వర్స్‌లోని ఇంకేం ఆలోచించొచ్చు? హ్మ్. హ్మ్. ఈ ఈ భౌతిక లోకంలోని ప్రతి ఒక్కరికి ఎవరితోనో ఒకరికి శత్రుత్వం ఉంటది. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ప్రజల్ని రక్షణ కల్పించాలి. ప్రజల యొక్క ఆస్తుల్ని రక్షణ కల్పించాలి. ప్రజలంటే కేవలం మనుషులే కాదు. అన్ని జీవులకి రక్షణ కల్పించాలి. అంటే పశువులు, ఆహ్, జంతువులు, పక్షులు అన్నిటికి సమాన రక్షణ ఇవ్వాలి. అలాగే మన ఆస్తులకు కూడా. కానీ ఒకడికి పవర్ ఉందంటే ఆడు ఎక్స్‌ప్లాయిట్ చేసి దోచుకుంటున్నారు. అంతెందుకు టాక్స్ రూపంలోనే దోచుకుంటున్నారు. అందులో ఎంత ఉపయోగిస్తారో మన వెల్‌ఫేర్ కోసం ఎవరికీ తెలీదు. అందరూ తింటూనే ఉంటారనమాట. కృష్ణుడికి అది ఇష్టం లేదు. యుధిష్ఠిర మహారాజుకి కూడా అది ఇష్టం లేదనమాట. అందుకే ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళు సంరక్షణ కల్పించట్లేదు. అందరికీ కావాల్సినటువంటి ఆహ్, ఏంటి ధాన్యాన్ని ఇవ్వట్లేదు. కావాల్సినటువంటి ఆళ్ళు చేసే పనికి సరిపడేటటువంటి ఐశ్వర్యాన్ని కలిగించట్లేదనమాట. కాబట్టి ఇలాంటోళ్ళందరిని కూడా ముగించి వేయాలని అనుకుంటున్నారనమాట. సో, ఈ పేర్లు దుర్యోధన నిజమైన పేర్లు కాదనమాట. వాళ్ళ ప్రవర్తన బట్టి ఆ పేర్లు పెట్టారు. ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి దుర్యోధన. మరి ధృతరాష్ట్ర, ధృత అంటే ఆహ్, ఆసక్తి, కోరిక, గొప్ప కోరిక దేని మీద? రాజ్యం మీద. నేనే రాజ్యాన్ని ఏలాలి. ప్రజల్ని ఏలడం కాదు. రాజ్యం ఆ కుర్చీలో కూర్చోవాలి. ధృత రాష్ట్ర. ధృత అంటే అటాచ్‌మెంట్. దేని మీద? కింగ్‌డమ్ మీదనమాట. ధృతరాష్ట్ర. అంటే చాలా అటాచ్‌మెంట్. అది కాపాడుకోవడం కోసం ఎవడు చచ్చిపోయినా పర్వాలేదు. హ్మ్. కాబట్టి వాళ్ళ కొడుకుని సపోర్ట్ చేశారనమాట. దుర్యోధన మిగతా కొడుకుల్ని. సో, ఈ శత్రుత్వం అనేది ఒక రకమైనటువంటి జబ్బనమాట. మనందరిలోనే ఉన్నది. అవతల వాడిని ఎంత మనం ఆహ్, ఆహ్, ఈ శత్రుత్వంతో వాడిని అణగదొక్కుదాం అనుకుంటాం కానీ, ఈ శత్రుత్వం అనేటటువంటి మనల్నే తొలిచివేసేస్తది లోపటి నుంచి గుర్తుపెట్టుకోండి. మన ఆరోగ్యాన్ని క్షీణింపచేసేస్తది. మనం ఎంత తిన్నా కూడా ఏమి కాదు. మన మానసికంగా కూడా మెంటల్ తెప్పించేస్తదనమాట. కాబట్టి శత్రుత్వం ఉండకూడదు. ఈ శత్రుత్వం వల్ల మన ఆలోచన తీరు కూడా పాడైపోద్ది. ఎవరి మీద వద్దు శత్రుత్వం. కాబట్టి దీనివల్ల ఏమైంది చూడండి ఆఖరికి. ఆయన ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక దృష్టి లేదు. ఆ రకంగా కూడా ఆయన గుడ్డివాడే. మనలాగా. మనం కూడా అలాగే గుడ్డివాళ్ళం కదా! ఆధ్యాత్మికమైన జ్ఞానం కూడా లేదు మనకి. అసలు ఈ యుద్ధమే అసలు అక్కర్లేదు. కానీ ఏమైంది ఆఖరికి ధృతరాష్ట్ర యొక్క 100 మంది కొడుకులు చచ్చిపోయారు. రాజ్యాన్ని కోల్పోయారు. ఆయనకున్నటువంటి పరువు, మర్యాద పోగొట్టుకున్నారు. పోనీ అంతటితో ఆగిందా? 2 వైపులా కోట్లాది మంది జనం చచ్చిపోయారు. మనం కూడా ఈ భౌతిక లోకంలోని పడి, దాని మీద మక్కువ చూపిచ్చి, భగవంతుడు ఏం చెప్తున్నాడో అని వినిపించుకోకపోతే, మనం ఆధ్యాత్మికంగా మనం కూడా గుడ్డివారం అయిపోతాం. అయితే ఏమవుతది? మొత్తం కోల్పోతాం. ఈ ఒక్క శ్లోకాన్నించి నుంచి చూడండి ఎంత మనం నేర్చుకోగలుగుతున్నాం. నువ్వు ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకో, లేదా మొత్తాన్ని కోల్పో అన్న విషయాన్ని ఈ ఒక్క శ్లోకం చెప్తుందనమాట. అందుకే ప్రభుపాద వారు చెప్తున్నారు, అర్జునుడు ఎలాగా ఈ భగవద్గీతని విన్నారో, మనం కూడా అలాగే శ్రద్ధతోని, ఆహ్, వినయంతోని మనం వినాలి. అంతేకాని ఆహ్, లాజిక్కు, రీజను, పాండిత్యం సంపాదించుకోవడానికి ఎవరి దగ్గరో బాగా నాకు తెలుసు అనే శ్లోకాలు చెప్పుకోవడానికి కాదు ఈ భగవద్గీత. మన జీవితాల్ని మార్చుకోవడం కోసం, మన కష్టాల్ని తీర్చుకోవడం కోసం, మనం సంతోషంగా ఉండడం కోసం, మనలోని మన మధ్య మనందరి మధ్యన ప్రేమను పెంపొందించుకోవడం కోసమే ఈ భగవద్గీత చెప్పుకుంటాం. భగవద్గీత మీరు చదవగా ఒక విషయం అర్థమవుతది. అందరూ ధర్మస్థాపన చేయడం కోసం భగవంతుడొచ్చాడంటారు కదా! కాదు. ముఖ్యంగా భగవంతుడు
మన మనసులో ప్రేమతో నింపడం కోసమని వచ్చారాయన మెయిన్. ధర్మస్థాపన చేశారు. కానీ ముఖ్యంగా మన మనసులోని ప్రేమతో నింపివేయడం కోసమని భగవంతుడు ఆ లోకం నుంచి మన లోకానికి రావటం జరిగిందనమాట. కాబట్టి ఈ శాస్త్రాలు, భగవద్గీత అన్నీ ఏం చెప్తున్నాయంటే కృష్ణుని యొక్క పాద పద్మాల్ని పట్టుకొని ఎప్పుడు కూడా ప్రేమని అవే మన ధ్యేయం. మన జీవిత ధ్యేయం ఏంటి? కృష్ణుని యొక్క పాదాలని చేరుకోవాలి ఎలాగైనా సరే. ఎలాగైనా అంటే కాదు ప్రేమతో. ప్రేమ లేకపోతే ఏం చేసినా ఆయనకక్కర్లేదు. అది. సో, ఇక్కడితో ఈరోజు క్లాస్ ఆపుతాను. ఏ రకంగా చదవాలన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. మీరందరూ కూడా భగవద్గీత ఆహ్, బ్రహ్మమధ్వ గౌడీ సంప్రదాయం నుంచి వచ్చిన ఆచార్యుల వారు రాసినటువంటి భగవద్గీత చాలా బాగా యథాతథంగా రాయడం జరిగింది. అందులోని ఈ యొక్క జనరేషన్‌కి సరిగా అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్స్ ఇచ్చి భక్తి వేదాంత స్వామి గారు రాయటం జరిగిందనమాట. కాబట్టి ఖచ్చితంగా అంటే కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారో అది మాత్రమే చెప్పారు. అంతే మధ్యలో కల్పించి ఆ పాండిత్యాన్ని యాడ్ చేసి ఆహ్, లేనిపోనివన్నీ చెత్తా చెదారం ఏమి యాడ్ చేయలేదు. ఎందుకంటే ప్రభుపాద వారు గొప్పతనం కోసం రాయలేదిది. మనందరి బతుకులను మార్చడం కోసం, భక్తుల కింద మార్చడం కోసం కృష్ణుని మీద ఆయనకున్నటువంటి భక్తి ప్రేమతో రాసినటువంటి పుస్తకం భగవద్గీత యథాతథం అనమాట. మీకు లింక్ పంపిస్తాను. దానితో పాటు గౌరాంగ దర్శన్ దాస్ గారని ఒక మంచి భక్తుడు. ఆయన దీనికి ఒక గైడ్ కింద చాలా ఒక ఆహ్, ఇంకొక పుస్తకాన్ని ఈ ప్రభుపాద వారు రాసిన పుస్తకం మీద ఆధారంగా రాయటం జరిగింది. గౌరాంగ దర్శన్ దాస్. ఈ 2 పుస్తకాల లింకు నేను మీకు అమెజాన్‌లోని ఉన్న లింక్‌ని ఈ గ్రూప్‌లో పెడతాను. మీరు ఖచ్చితంగా ఈ 2 పుస్తకాలు చదివితే చాలు.